టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి పవర్ స్టార్ తుఫాను సృష్టించేందుకు రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. అధికారికంగా డేట్ ఇంకా ప్రకటించకపోయినా కూడా దాదాపు అదే తేదీకి రావడం ఖాయం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. గతంలో గబ్బర్ సింగ్ తో పవన్ ను సరికొత్త మాస్ అవతార్లో చూపించిన హరీష్ శంకర్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులను ఏకకాలంలో మెప్పించేలా ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇప్పటికే విడుదలైన దేఖ్ లెంగే సాలా పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ఒక్క పాట పవన్ ఫ్యాన్స్ ను మునుపెన్నడూ లేని విధంగా ఏకం చేసింది. గతంలో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ విజయంలో డిఎస్పీ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేసేందుకు దేవి సిద్ధమయ్యాడు. రీసెంట్ గా విడుదలైన ఓజీ సినిమా సక్సెస్ లో థమన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక వెన్నెముకలా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ను థమన్ ఎలివేట్ చేసిన తీరు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. ఇప్పుడు ఆ బెంచ్ మార్క్ ను దాటాల్సిన బాధ్యత డిఎస్పీ పై ఉంది. గబ్బర్ సింగ్ రేంజ్ హిస్టీరియాను క్రియేట్ చేయడంలో తన మార్క్, పవర్ఫుల్ బీజిఎం తో డిఎస్పీ తన బెస్ట్ ఇస్తాడని ఫ్యాన్స్ అండ్ మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి పోటీ ఉన్నా పవన్ కళ్యాణ్ స్టామినా ముందు నిలవలేదు అనేది ట్రేడ్ వర్గాల మాట. ఈసారి ఏకంగా దురంధర్ 2 వంటి భారీ సినిమా పోటీలో ఉన్నా సరే పవన్ వెనకడుగు వేయడం లేదు. ఎవరొచ్చినా సరే ఆంధ్ర, తెలంగాణ పూర్తిగా కళ్యాణ్ అడ్డా, అంతే, తగ్గేదేలే అని కాన్ఫిడెన్స్ పవన్ వర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ మాస్ ఇమేజ్, పొలిటికల్ క్రేజ్ కలగలిపి 2 రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్ 2 మార్చి 19న రాబోతోంది. ఆ సినిమా దెబ్బకు చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. దానిపై అంచనాలు పీక్స్ లో ఉండడంతో అందరూ తప్పుకుంటున్న వేళ పవన్ మాత్రం ధైర్యంగా ముందడుగేస్తున్నాడు. అయినా పవన్ కళ్యాణ్ సినిమా వస్తే అక్కడ దురంధర్ 2 ఉన్నా జంకేదేం లేదు. ఏపీ, తెలంగాణ వరకు మాకు పవన్ కళ్యాణ్ అతి పెద్ద దురంధర్ అంటున్నారు బయ్యర్లు. మొత్తంగా చూస్తే హరీష్ శంకర్ రాసిన పదునైన డైలాగులు, పవన్ కళ్యాణ్ స్వాగ్, డిఎస్పీ ఎనర్జెటిక్ మ్యూజిక్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా కాబోతోంది. మార్చ్ 26న థియేటర్స్ లో పండగ వాతావరణం నెలకొనడం ఖాయం. బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడానికి ఉస్తాద్ గన్ లోడ్ చేసుకుని వస్తున్నాడు. ఇక వేట మొదలే.